హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 604. ఈరోజు డేట్ నవంబర్ 11th 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వాట్సాప్లో పేమెంట్ చేసేటప్పుడు ఎలాంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకోవాలి, అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే దాని మీద ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ ఫైనల్గా నిన్న ఈవినింగ్ ఒక భారీ ఈవెంట్ కండక్ట్ చేసింది గ్లోబల్గా. అలాగే మన ఇండియాకు కూడా కొన్ని కొత్త ప్రొడక్ట్స్ వీళ్ళు లాంచ్ చేస్తారు. వీళ్ళ నుంచి మొట్టమొదటి ఒక చిప్ కూడా వీళ్ళు లాంచ్ చేస్తారు మ్యాక్స్ కోసం. ఇది ఆర్మ్ బేస్డ్ చిప్ అన్నట్టు 5 nanometer ప్రాసెస్ మీద బిల్డ్ అయిన వాళ్ళ ఓన్ ప్రాసెసర్ మ్యాక్ బుక్స్ కోసం, అలాగే మీకు మ్యాక్ సిస్టమ్స్ కోసం అన్నట్టు. సో దీంతో కొన్ని ల్యాప్టాప్స్ కూడా వీళ్ళు లాంచ్ చేస్తారు, మ్యాక్బుక్ ఎయిర్, అలాగే మ్యాక్బుక్ ప్రో, అలాగే మ్యాక్ మినీని కూడా వీళ్ళు లాంచ్ చేస్తారు. ఇక వీటికి సంబంధించిన ఇండియన్ ప్రైజింగ్ కూడా వీళ్ళు అనౌన్స్ చేస్తారు. దీంట్లో ఫస్ట్ మనకి మ్యాక్ మినీ అంటే మినీ పీసీ అనమాట. దీని ప్రైస్ 256 GB వేరియంట్ దగ్గర 65,000 రూపాయలు ఉంటుంది. 512 GB వేరియంట్ దగ్గర 85,000 రూపాయల వరకు ఉంటుంది. అండ్ దీంట్లో 1 TB అలాగే 2 TB వేరియంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకి మ్యాక్బుక్ ఎయిర్ అన్నట్టు, మ్యాక్బుక్ ఎయిర్ ల్యాప్టాప్ 13 inches ల్యాప్టాప్స్. సో దీంట్లో కూడా మనకి రెండు డిఫరెంట్ వేరియంట్స్ లాగా తీసుకొచ్చారు. 8 GB ర్యామ్తో మళ్ళీ స్టోరేజ్లు మారుతూ ఉంటాయి, 16 GB ర్యామ్తో మళ్ళీ స్టోరేజ్లు మారుతూ ఉంటాయి. 8 GB ర్యామ్తో 256 GB వేరియంట్ అంటే బేస్ వేరియంట్ స్టార్టింగ్ ప్రైస్ మనకి దగ్గర 93,000 రూపాయల దగ్గర అయితే ఉంటుంది. అండ్ 16 GB ర్యామ్తో మనకి 256 GB వేరియంట్తో 1,13,000 రూపాయల దగ్గర స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వీటిలో ఇంకొక వేరియంట్స్ కూడా ఉంటాయి, 512 GB 1 TB ఇలా కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ మనకి మ్యాక్బుక్ ప్రో అన్నట్టు, ఇది కూడా ల్యాప్టాప్ మనకి 13 inches ల్యాప్టాప్. సో దీంట్లో కూడా మనకి 8 GB వేరియంట్స్ అలాగే 16 GB వేరియంట్స్ ఉంటాయి. 8 GBలో స్టార్టింగ్ వేరియంట్ మళ్ళీ మీకు 256 GB SSDతో ఉండేది దగ్గర 1,23,000 రూపాయలు ఉంటుంది. అండ్ 16 GB ర్యామ్ అలాగే 256 GB వేరియంట్తో వచ్చేది మాత్రం దగ్గర 1,43,000 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దీంట్లో కూడా మీకు మళ్ళీ డిఫరెంట్ వేరియంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మన ఇండియాలో కూడా ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్నాయి. మీకు వాళ్ళ ఓన్ వెబ్సైట్లోనూ అలాగే ఫ్యూచర్లో ఇంకా చాలా వరకు ప్లాట్ఫామ్స్లో కూడా వెళ్ళి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ సబ్నా రెడ్మీ ఫైనల్గా నిన్న సాయంత్రం రెడ్మీ నోట్ 8 యూజర్స్కి MIUI 12కి సంబంధించిన అప్డేట్ని అఫీషియల్గా రోల్అవుట్ చేస్తుంది. ఇది Android 10 బేస్డ్ అప్డేట్ అనమాట. సో ఎవరైతే రెడ్మీ నోట్ 8 యూజ్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక అప్డేట్ అనేది నిన్న రోల్అవుట్ అయింది. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి. ఇండియన్ గవర్నమెంట్ ఇక మీద OTT ప్లాట్ఫామ్స్ని కూడా కంట్రోల్ చేయబోతుంది. అంటే OTT ప్లాట్ఫామ్స్ ఇప్పుడు మన ఇండియాలో బాగా పాపులర్ అయిపోయినాయి. రీసెంట్గా మనకి లాక్డౌన్ పీరియడ్లో ఇవి ఇంకా ఎక్కువగా డిమాండ్ అనేది పెరిగిపోయింది. లైక్ మనకి అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, హాట్స్టార్, డిస్నీ కావచ్చు, అలాగే G5 కావచ్చు, ఇంకా రకరకాల OTT ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా ఇక మీద ఇండియన్ గవర్నమెంట్ రెగ్యులేట్ చేయబోతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్లో వీటిని యాడ్ చేయబోతున్నారు. ఇనిషియల్ స్టేజెస్లో 3 ప్లాట్ఫామ్స్ని యాడ్ చేశారు, నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ అలాగే హాట్స్టార్, డిస్నీ. ఈ మూడింటిని ఈ రోజు నుంచి మనకి యాడ్ చేస్తున్నారు అన్నట్టు. సో దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దీంట్లో ప్రసారం అయ్యే న్యూస్ కావచ్చు, అలాగే న్యూస్కి సంబంధించిన మళ్ళీ పొలిటికల్ న్యూస్ కావచ్చు, సినిమా న్యూస్ కావచ్చు, ఏదైనా సరే న్యూస్కి సంబంధించిన ఛానల్స్ దాంట్లో ప్లే అవుతూ ఉంటాయి కదా. అండ్ మూవీస్ కావచ్చు, దాంట్లో మనకి రకరకాల ఏవైతే ఉంటాయో రూల్స్, ఆ రూల్స్ అన్నిటితో కలిపి మనకి బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్లో వీటిని యాడ్ చేశారు. ఇక మీద OTT ప్లాట్ఫామ్స్ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకుపోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ సబ్రా రెడ్మీ సూన్ చైనాలో రెడ్మీ నోట్ 9 సిరీస్లో కొన్ని మొబైల్స్ లాంచ్ అయిపోతుంది కదా. సో వీటిని గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా రెడ్మీ నోట్ 10 సిరీస్తో వీళ్ళు తీసుకురాబోతున్నారు. అయితే ఇవి ఆల్రెడీ పాకిస్తాన్లో వీటికి సంబంధించిన బ్యాగేజ్ అనేవి అక్కడికి రిసీవ్ కూడా అయినాయి. అంటే సూన్ పాకిస్తాన్లో ముందు వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. రెడ్మీ నోట్ 10 ఫ్యామిలీ అనేది వీళ్ళు అక్కడ రిజిస్టర్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇవి మన ఇండియా కూడా అదే పేరుతో వస్తాయి. సో 2 లేదా 3 ఫోన్స్ అయితే ఉంటాయి. ఇప్పటివరకు అయితే 2 ఫోన్స్ అయితే ఉంటాయని అనుకుంటున్నారు. ఒకటి 64 MP కెమెరాతో డైమెన్సిటీ 800U ప్రాసెసర్తో అయితే ఉంటుంది, అది 10,000 రూపాయల బడ్జెట్లో ఉండొచ్చు. ఇక రెండోది స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్తో బ్యాక్ సైడ్ మనకి 108 MP కెమెరా సెటప్తో 4 కెమెరాలు ఉంటాయి. ఇది అరౌండ్ 15,000 నుంచి 17,000 రూపాయల బడ్జెట్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది ప్రజెంట్గా పాకిస్తాన్లో వీటికి సంబంధించిన బ్యాగేజ్ అనేది అక్కడ రిసీవ్ అయినాయి కాబట్టి సూన్ పాకిస్తాన్లో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి కాల్కమ్ నుంచి. కాల్కమ్ ఫైనల్గా హువావేకి చిప్స్ సప్లై చేసే పర్మిషన్ని US గవర్నమెంట్ నుంచి తీసుకుంది. అంటే ఫ్యూచర్లో రాబోతున్న హువావే ఫోన్స్లో కాల్కమ్ ప్రాసెసర్లే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇది 2021 నుంచి స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక న్యూస్ అనేది ఈరోజు మనకి బయటకు వచ్చింది. ఇక మీద హువావే లాంచ్ చేయబోతున్న ఫోన్స్లో మనకి కాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లే చూసే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ సిరీస్ లాగా మనకి హువావే P50 సిరీస్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. మనందరికీ తెలిసిందే లాస్ట్ ఇయర్స్ నుంచి హువావేని
అమెరికన్ గవర్నమెంట్ ఎంటిటీ లిస్ట్లో పెట్టడం వల్ల సో వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవి కూడా గ్లోబల్గా మార్కెట్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడు యుఎస్ కంపెనీ అయిన క్వాల్కమ్ ఇప్పుడు వీళ్ళకి సప్లై చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకుంది కాబట్టి ఖచ్చితంగా మెల్లమెల్లగా వీటికి సంబంధించిన డోర్లు అనేవి ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. రీసెంట్గా అంటే నిన్ననే అనుకుంటా హువావే వాళ్ళ సబ్ బ్రాండ్ హానర్ని కూడా చైనాలో వేరే కంపెనీకి కూడా అమ్ముకుంది. సో ఇక మీద కొంచెం హువావేకి మంచి రోజులు స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ ఇంకొక చీపెస్ట్ 5G ప్రాసెసర్ని లాంచ్ చేసింది నిన్న గ్లోబల్గా. దీని పేరు మీడియాటెక్ డైమండ్స్ది 700 ప్రాసెసర్ అనమాట. ఇంతకుముందు 720 అని ఒకటి తీసుకొచ్చారు. అది అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో ఉండే స్మార్ట్ ఫోన్స్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుందని అనుకున్నాం. ఆల్రెడీ కొన్ని ఫోన్స్ కూడా లాంచ్ అయినట్టున్నాయి చైనాలో, రియల్మీ అలాంటి వాళ్ళతో. సో ఇప్పుడు ఈ 700 ప్రాసెసర్ అనేది ఇంకా తక్కువ బడ్జెట్లోనే ఉంటుందన్నమాట. అంటే అరౌండ్ మనకి 7 నుంచి 8,000 రూపాయల బడ్జెట్లో కూడా 5G ఫోన్స్ వీళ్ళు తీసుకురావడానికి ఈ ప్రాసెసర్ అనేది యూజ్ అవుతుంది. కాకపోతే ప్రజెంట్గా మన ఇండియాలో అయితే ఇవి రావు, కొంచెం టైం పట్టొచ్చు. మేబీ మనం 2021 Q1 ఆ టైంలో చూసే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాసెసర్లతో ఫోన్. కానీ చైనాలో మాత్రం సూన్ ఏదో ఒక కంపెనీ వీళ్ళు 10,000 కంటే తక్కువ బడ్జెట్లోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. రీసెంట్గా రియల్మీ వాళ్ళు కూడా 10,000 రూపాయల బడ్జెట్లో ఒక ఫోన్ లాంచ్ చేశారు, 5G ఫోను, బేసిక్ ఫీచర్స్తో. సేమ్ అలాగే ఇది కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాసెసర్తో వచ్చే ఫోన్లు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ కొన్ని రోజుల క్రితం చైనాలో రియల్మీ V5 అని ఒక 5G మొబైల్ని లాంచ్ చేస్తుంది కదా. సో దీన్ని ఇప్పుడు గ్లోబల్గా రియల్మీ 7 5G పేరుతో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అంటే మన ఇండియా కోసం కాదు, గ్లోబల్ కొన్ని మార్కెట్స్లో మాత్రం ఈ రియల్మీ V5ని రియల్మీ 7 5G పేరుతో వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి మనకి యూట్యూబ్ వీడియో రిజల్యూషన్స్ ఉంటాయి కదా, క్వాలిటీ మనకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, 144p, 360p, 480p, 720p, 1080p ఇలా ఉంటాయి కదా ఆప్షన్స్. ఇక మీద వీటిని కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ లాగా తీసుకురాబోతున్నారు. అంటే ఇక మీద మీరు ఆ రిజల్యూషన్ అనే ఆప్షన్ ఓపెన్ చేసినప్పుడు మీకు బేసిక్, అలాగే ఆటో, హయ్యర్ పిక్చర్ క్వాలిటీ, అలాగే డేటా సేవర్, అలాగే అడ్వాన్స్డ్లోకి వెళ్ళి మళ్ళీ మీరు మాన్యువల్గా కంట్రోల్ చేసుకునే ఫీచర్స్ అయితే వెళ్ళి ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఆటోమేటిక్గా మీకు అవి కొత్త పేర్లతో కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఇది గ్లోబల్గా అతి త్వరలోనే వీళ్ళు ఒక అప్డేట్ రూపంలో యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ ఫైనల్గా ఈరోజు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఉంటుంది కదా, మనకి రీఛార్జ్ చేసుకోవడానికి, అలాగే రకరకాల దాంట్లో ఫీచర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఒక లైటర్ వర్షన్ వీళ్ళు లాంచ్ చేశారు, ఎయిర్టెల్ థ్యాంక్స్ లైట్ అనమాట. ఇది వెరీ బేసిక్ ఫోన్స్, మనకి గో ప్లాట్ఫామ్ మీద లాంచ్ అయ్యే ఫోన్స్ కావచ్చు, 2GB ర్యామ్ ఫోన్స్ కావచ్చు, ఇలాంటి ఫోన్స్కి మనకి ఎక్కువ స్టోరేజ్ వేస్ట్ చేసుకోకుండా సింపుల్గా ఈ మన పనులు చేసుకోవడం కోసం ఈ ఎయిర్టెల్ థ్యాంక్స్ లైట్ యాప్ అనే వీళ్ళు లాంచ్ చేశారు. దీని ద్వారా కొన్ని ఆఫర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే గో ప్లాట్ఫామ్ లాంటి ఫోన్స్ వాడుతున్నారో వీళ్ళకి కొంచెం యూజ్ అవుతుందో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి పోకో నుంచి ఫైనల్గా పోకో F2 లేదంటే దాని తర్వాత ఏదైనా కొత్త ఫోన్ని సూన్ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన కొన్ని మేజర్ సర్టిఫికేషన్స్ అనేది ఈరోజు తీసుకుంది. మేబీ ఇయర్ ఎండింగ్లో మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ డిసెంబర్లో పోకో నుంచి ఒక ఫోన్ కూడా రాబోతున్నట్టు ఇంతకుముందు ఒక కన్ఫర్మేషన్ అయితే ఉంది. అది పోకో M3 Pro అవుతుందా, పోకో X4 అవుతుందా, లేకపోతే ఇంకేదైనా ఫోన్ అవుతుందా, లేకపోతే పోకో F2 చాలా నుంచి మనకి లిస్ట్లో ఉన్న ఫోనే. సో ఇది అవుతుంది అనేది క్లారిటీ అయితే లేదు. సూన్ మనం ఈ పోకో ఫోన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్టర్లో మీకు ఒక మంచి కెమెరా అప్లికేషన్ గురించి చెప్తాను. ఇది ఒక మాన్యువల్ కెమెరా అప్లికేషన్. సో దీని పేరే 4K కెమెరా ఫిల్మ్ మేకర్ ప్రో. దీని ప్రైస్ 350 రూపాయలు. ఇది ఈ రోజు నుంచి ఇంకొక 3 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్. జై హింద్.